శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మత సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయా? మీరు హిందువుదైతే అవును, క్రైస్తవులైతే కాదు, ముస్లింలైతే కాదు. మరి కొత్త మత సంస్థల్ని ప్రభుత్వం తీసుకోవచ్చా, అంటే కబ్జా చేయొచ్చా? అవును. హిందూ దేవాలయాలు అయితే, హిందూ మఠాలు అయితే తీసుకోవచ్చు, కానీ చర్చిలు మసీదులు అయితే తీసుకోవడానికి వీలు లేదు. అట్లాగే మత సంస్థల్ని ప్రభుత్వం నిర్వహిస్తాయా? అవును. హిందూ సంస్థల్ని, హిందూ దేవాలయాలనే ప్రభుత్వ కబ్జాలో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏది చూసినా కానీ, సో కాబట్టి మీరు ఏ కోణం నుంచి చూసినా కానీ హిందువులకి తమ మత సంస్థలని, తమ దేవాలయాల్ని, తమ మఠాలని స్వతంత్రంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చినా కానీ దాన్ని లౌకికవాద ప్రభుత్వాలు హరించాయి. (1950లో) ఇది అంతకుముందు కొన్ని గుళ్ళు ప్రభుత్వం కింద ఉన్నాయి. సో అప్పుడు వచ్చినప్పుడు దేవాలయం విడిపించాలి కదా, హిందూ సంస్థ హిందువులకు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అది కాకపోగా ప్రతి రాష్ట్రం, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ ఇంఫాల్ వరకు అన్ని రాష్ట్రాలు చట్టాలు చేసి అక్కడున్న దేవాలయాలు, ముఖ్యంగా ఎక్కడ ఏ దేవాలయానికి ఆదాయ వనరులు ఉన్నాయో అవన్నీ తీసుకున్నాయి. ఆదాయం లేనివి, వనరు లేని మాత్రం తీసుకోరు, ఎందుకంటే వాటికి ఇబ్బంది కదా, వాటికి డబ్బు ఖర్చు పెట్టారు ప్రభుత్వం. సో ఉన్న వాటి తీసేసుకున్నారు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 2019లో చార్ధామ్ అని ఒక మనకి పిలిగ్రిమేజ్ సర్క్యూట్ ఉంటుంది ఉత్తరాఖండ్లో. దాంట్లో 55 దేవాలయాలు ఉంటాయి. 2019లో ఒక చట్టం చేసి బీజేపీ ప్రభుత్వము 55 దేవాలయాలను స్వాధీనం చేసుకుంది. మొన్న 3 నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి బంకే బిహారీ దేవాలయం అని, శ్రీకృష్ణుడి దేవాలయం మథురాలో 2 ప్రాముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి. ఒకటి జన్మస్థానం, కృష్ణ జన్మస్థానం, రెండోది బంకే బిహారీ. ఆ బంకే బిహారీ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది బీజేపీ ప్రభుత్వాలు చేస్తుంది. సో ఈ విధంగా అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇది ప్రభుత్వమే కాదు, ఈవెన్ కోర్టులు కూడా చేస్తున్నాయి. మీకు విచిత్రం ఏంటంటే 2011లో సుప్రీంకోర్టు ముందు ఒక కేసు వెళ్ళింది. ఏంటంటే మీకు గుర్తు చేసుకుంటే, పద్మనాభ స్వామి దేవాలయం ఉంది మన త్రివేంద్రంలో. అక్కడ ఉన్న ఆ భూగర్భం లోపల, అది ఆ దేవాలయం కింద ఉన్న దాంట్లో 1,00,000 కోట్ల విలువ చేసే ఆభరణాలు, నగలు, మణిమాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయని దాని మీద ఒక రిపోర్ట్ ఉంది. అయితే ఆ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దానికి ఆ దేవాలయానికి ధర్మకర్త, ముఖ్య ధర్మకర్త, ప్రధాన ధర్మకర్త మహారాజు, ఇది త్రివేంద్రం మహారాజు గారు. ఆ కుటుంబం మహానిష్ట, చాలా దైవభక్తి ఉన్నవాళ్ళు, పొరపాటున కూడా ఒక రూపాయి తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళ డబ్బులే ఇచ్చి ఆ దేవాలయాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ మహారాజు గారు చెల్లదు, మహారాజు ఉంటే అట్లా నామమాత్రం ఉండొచ్చు, మేము డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేస్తున్నాం, త్రివేంద్రం డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేసి ఆయనని మేనేజ్మెంట్ కమిటీగా హెడ్గా చేసి ఆయనకి స్వాధీనం చేసింది దేవాలయాన్ని. ఈ జడ్జిమెంట్ 2011లో మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. 2011. అంటే ఒకటి ప్రభుత్వ కబ్జా, ఇంకొకటి న్యాయ వ్యవస్థ కబ్జా. అంటే ఎవడికి దొరికింది వాడు హిందువులది దోచుకోవడమే, కబ్జా చేయటమే. అంటే మనం, అయ్యా నాకు అన్యాయం జరుగుతుందని మనం కోర్టుకు వెళ్తే అది మనకున్న ఆ ఆస్తిని మొత్తం వాళ్ళు కోర్టు తీసేసుకున్నట్లు. సో ఇది ఏమి న్యాయము, ఏమి హక్కు? దీని కారణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి ఇంఫాల్ వరకు 2 లక్షలకు పైచిలకు దేవాలయాలు ప్రభుత్వాల కింద ఉన్నాయి. తెలంగాణలో 13,000, ఆంధ్రాలో 24,000 చిల్లర, ఒరిస్సాలో 16,500, తమిళనాడులో 42-43,000, కర్ణాటకలో 28,000, కేరళలో 3,000. సో ఈ విధంగా మీరు లెక్కేసుకుంటూ పోతే 2 లక్షల చిల్లర దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి.
అంటే వనరులు ఉన్న ఆస్తులు ఉన్న దేవాలయాలు, వాటితో పాటు 20 లక్షల ఎకరాల దేవుడు మాన్యాలు, దేవుడు అంటే మన దేవాలయ భూములు ప్రభుత్వం కింద ఉన్నాయి. సంవత్సరానికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల హుండీ కలెక్షన్. మనమేదో దేవుడికి ఇస్తే ధర్మానికి ఉపయోగపడుతుంది అని మనం హుండీలో వేస్తే, కానుకలు వేస్తే అవేమో ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి. 50,000 కోట్ల రూపాయలు ఇవన్నీ ప్రభుత్వాల కింద ఉన్నాయి. దేవాలయాలు వాణిజ్య కేంద్రాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళండి, ఎవడన్నా టికెట్ అడుగుతాడా? మసీదుకి వెళ్ళండి, టికెట్ తీసుకోమంటాడా? కానీ ప్రభుత్వం కింద ఉన్న ప్రతి దేవాలయం మీరు అక్కడికి వెళ్ళిందే చెప్పుల స్టాండ్ నుంచి మొదలు పెడితే, పార్కింగ్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ డబ్బు 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 డబ్బు. మన దేవుని వెంకటేశ్వర స్వామి నా దేవుడు, నా దేవుడిని నేను చూడటానికి ప్రభుత్వానికి నేను టికెట్ కొనాల్సిన అవసరం ఏంటి? దానికి అసలు అక్కడ దేవుడు ముందు విఐపీలు ఏంటి? దేవుడు ముందు అందరూ సమానమే. ఈ వ్యవస్థ తెచ్చింది ఎవరు? ఇది ప్రభుత్వం, హిందూ ధర్మం కాదు. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చెప్తాయి? మీరు మీ దేవుణ్ణి చూడటానికి డబ్బులు కట్టాలి, మీరు కానీ మా దేవుణ్ణి చూడటానికి మేము డబ్బులు ఇస్తాం రండి అని పిలిచి మత మార్పులు చేస్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యం మనది. మన దేవుణ్ణి మనం చూసుకోవడానికి మనం డబ్బు కట్టాలి ప్రభుత్వానికి. నాకు ఇష్టమై నేను ₹1,00,000, ₹1,00,00,000, రూపాయి హుండీలో వేస్తాను, అది నా ఇష్టం. కానీ మీరు ఈ టికెట్ కొంటేనే సినిమా చూడటానికి వెళ్తున్నామా? తర్వాత ప్రజా వనరులు, నిధులు, సంక్షేమాలపై హిందువులకు సమాన హక్కులు ఉన్నాయా? ఇది ఆర్టికల్ 27 ప్రకారం. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఎలాంటి ఒక మతాన్ని ప్రోత్సహించడానికి కానీ, ఒక మతానికి ప్రత్యేకంగా ఏమైనా వనరులు ఏర్పాటు చేయడం కానీ, ఎలాంటి పన్నులు కానీ అది వేయరాదు అని ఆర్టికల్ 27 చెప్తాం. ఆర్టికల్ 27 చెప్తుంది. తెలుగు కింది చదవండి, మీకు తెలుగు అనిపిస్తుంది. సో ఇది బాగానే ఉంది, ఇందులో తప్పులేదు. కానీ జరిగేదేంటి? జరుగుతున్నదేంటి? కేంద్ర ప్రభుత్వంలోనే ఇది కేవలం అల్పసంఖ్యాకులకు మాత్రమే ఇన్ని సంస్థలు ఉన్నాయి. మైనారిటీ అఫైర్స్ అనేది ఒక ప్రత్యేక శాఖే ఉంది, మంత్రిత్వ శాఖ. దానికి ఒక మంత్రి, దానికి ఒక సెక్రటరీ, దానికి ఒక హంగులు అన్నీ ఉన్నాయి. అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, వక్ఫ్ బోర్డ్, హజ్ సమితి, నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ వర్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మరి దేశంలో హిందువులు కూడా పౌరులే కదా, హిందువులకి ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక్క సంస్థ చూపించండి ప్రభుత్వం కింద ఇది హిందూ మతానికి సంబంధించింది అనేది. ఏ ఒక్కటి లేదు. ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, ఒక బోర్డు లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఏమి లేదు.